Good morning, welcome to the channel. On last video we entering into the unit 3, that is nuclear physics. In nuclear physics we started the basics of nuclear physics. So here today we are going to discuss about the nucleus. The central part of the atom, represented by plus positive charge, which is repulsive force of alpha particles. Now let's start the class. Structure of nucleus. So a nucleus is concentrated positively charged region surrounded by orbiting electrons. The nucleus is located at the center of atom, which is displayed on the screen. That is the consider this is an atom. The central part of the atom is nucleus, contains protons and neutrons. So it is made up of elementary particles called as protons and neutrons. Protons and neutrons ని కలిపితేనే న్యూక్లియస్ అవుతుంది. సో ఏ ప్రోటాన్ ఈజ్ ఏ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్ represented by plus, whose charge is plus. So the same magnitude as that of electron. Its mass is 1836 times that of electron. So a neutron is a uncharged particle. Its mass is slightly greater than protons. సో ఇక్కడ న్యూక్లియస్ అంటే బోత్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఉంటాయి. ప్రోటాన్స్ మ్యాగ్నిట్యూడ్ సేమ్ యాజ్ ఎలక్ట్రాన్ మ్యాగ్నిట్యూడ్. సో ప్రోటాన్స్ యొక్క మాస్ 1836 టైమ్స్ ఎలక్ట్రాన్ కంటే 1836 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. సో న్యూట్రాన్ విషయానికి వస్తే న్యూట్రాన్ ఈజ్ అన్ అన్చార్జ్డ్ పార్టికల్. న్యూట్రాన్ ఈజ్ అన్ న్యూట్రల్ అనొచ్చు, అన్చార్జ్డ్ పార్టికల్. సో ఇట్స్ మాస్ ఈజ్ స్లైట్లీ గ్రేటర్ దెన్ ద ప్రోటాన్స్ కంటే న్యూట్రాన్ యొక్క మాస్ స్లైట్లీ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ద ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఆర్ కాల్డ్ యాజ్ న్యూక్లియాన్స్. The proton, this is the important one, protons, nucleons. Protons and neutrons are called nucleons. ప్రోటాన్స్ని న్యూట్రాన్స్ని మనం న్యూక్లియాన్స్ అంటాం. సో ఫిగర్ బిలో ఇలిస్ట్రేట్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. సో ఆటమ్, కన్సిడర్ అన్ ఆటమ్ యొక్క సెంట్రల్ పార్ట్ న్యూక్లియస్ అంటే హ్యావింగ్ బోత్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. ఆర్బిటల్స్లో ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతుంటాయి. దిస్ ఇస్ ఎ ఫిగర్. సో అటామిక్ నెంబర్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ ఇట్స్ న్యూక్లియస్ ఆర్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ in a neutral atom. It is denoted by Z. So Z, number of protons, number of electrons. Next, mass number is the total number of protons, neutrons in a nucleus. So it is denoted by A, number of protons plus number of neutrons. So number of nucleons అని చెప్పొచ్చు. A specifics of nucleus called as nuclides is represented by the symbol. So yesterday మనము represented symbol X, ZA. సో ఇక్కడ X అనేది ఎలిమెంట్ అనుకుంటే A అనేది అటామిక్ మాస్ నెంబర్, Z అనేది అటామిక్ నెంబర్ అనుకున్నాం. సో ఇక్కడ X ఈజ్ అ కెమికల్ సింబల్ ఆఫ్ ఎలిమెంట్ జనరల్. సో Z ఈజ్ అటామిక్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్, A ఈజ్ ద మాస్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్. సో వీ ఆల్రెడీ డిస్కస్డ్ ఆన్ లాస్ట్ వీడియో. సో ద నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఇన్ ఆటమ్ ఈజ్ గివెన్ యాజ్. సో మనం ఎన్ వాల్యూ కనుక్కోవాలంటే n ఈజ్ ఈక్వల్స్ టు A మైనస్ Z. సో ఇక్కడ X అనేది కెమికల్ సింబల్, Z అనేది అటామిక్ నెంబర్, A అనేది మాస్ నెంబర్. సో మనకి నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ రావాలంటే, సో n వాల్యూ కావాలంటే A మైనస్ Z.
A minus Z చేస్తే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ వచ్చేస్తాయి. సో దిస్ ఇస్ అబౌట్ ద నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఇన్ అన్ atom is given as n is equals to A minus Z. So for instance, consider the chlorine. For example, chlorine 17Cl 35. So here chlorine Z value 17, A 35. సో మనకి ఇప్పుడు నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కావాలంటే సో మనకు తెలిసిన ఈక్వేషన్ ఫార్ములా n ఈజ్ ఈక్వల్స్ టు A మైనస్ Z. సో ఇక్కడ A వాల్యూ 35 మైనస్ 17, 35 మైనస్ 17. సో n ఈజ్ ఈక్వల్స్ టు 18. So hence in chlorine 17, chlorine 35 nucleus, there are 17 protons, 18 neutrons and 35 nucleons. So this is about the structure of nucleus.